కుమార్ వివరాల్లోకి వెళ్తే జిల్లాలో నకిలీ స్టాంపుల కుంభకోణంలో దోషులను కఠినంగా శిక్షించాలని, అంతేకాక రెవెన్యూ అధికారుల సబ్ రిజిస్ట్రార్ల పాత్రపై నిగ్గుదేర్చాలని ఒంగోలు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గీతా సాగర్ రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమస్యల పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ కో చైర్మన్ ఉద్దండి మల్లికార్జున్, మండల పార్టీ నాయకులు తలగల బుజ్జి, రసూల్, సుదర్శన్ రవి తదితరులు బాగున్నారు. నాకు గత 4 రోజుల క్రితం పిసిసి కార్యవర్గాన్ని, అలాగే రాష్ట్రంలో 26 జిల్లాలకి కూడా నూతన అధ్యక్షుల్ని నియమించడం జరిగింది. ప్రకాశం జిల్లాకి మూడోసారి మళ్ళా నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించినటువంటి గిడుగు రుద్రరాజు గారికి, పిసిసి అధ్యక్షులు, అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారికి, ఏఐసిసి మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారికి, అలాగే మేడం సోనియా గాంధీ గారికి, ఏఐసిసి కార్యదర్శి, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ బాధ్యులు సిరివెల్ల ప్రసాద్ గారికి, ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మేయప్పన్ గారికి, కృష్ణపర్ తిలక్ గారికి, అలాగే పెద్దలు సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి గారికి, పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారికి, నాతోటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 2019లో పోటీ చేసినటువంటి క్యాండిడేట్లు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, 7 నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర నాయకులందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి నాకు సహకరించినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మరి ఈ 8 సంవత్సరాలుగా అటు పత్రికా విలేకరులైన, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, వీళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు నాకు మీడియా కవరేజ్ ఇచ్చారు. మరి వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి దసరా నవరాత్రుల్లో మా పిసిసి కార్యవర్గాన్ని ప్రకటించినందుకు, అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ దసరాకి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోటి, మరి రైతులకి పంటలు బాగా పండి అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గత 2-3 రోజులుగా ప్రకాశం జిల్లాలో, మరీ ముఖ్యంగా ఒంగోలు కార్పొరేషన్ ఏరియాలో భూ ఆక్రమణలు విపరీతంగా జరుగుతున్నటువంటి సంగతి అందరికీ తెలిసింది. అంతేకాకుండా మరి ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉంటారో, భారతదేశంలో కాకుండా బయట దేశాల్లో ఉన్నటువంటి వారి ఆస్తుల్ని దొంగ స్టాంపులు సృష్టించి, ఒక పాత వీలునామాలు సృష్టించి, మరి వారి ఆస్తుల్ని కబ్జా చేసుకొని మరి 3 భాగాలుగా, అంటే ఒకళ్ళు స్టాంపులు తయారు చేసుకోవటం, దొంగ స్టాంపులు కానీ, దొంగ ముద్రలు కానీ, నెక్స్ట్ పార్ట్ మరి వాటిని కొనుగోలు చేసి వేరే వారి పేరు మీద అగ్రిమెంట్లు చేసుకోవటం, లేదా జీపీఐలు ఇప్పించుకోవటం. ఆ తర్వాత ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే జీపీఐ హోల్డర్స్
పెట్టుబడిదారులు మరి రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి సంగతి గత 2-3 రోజుల నుంచి కూడా తెలుస్తూ ఉంది. దీని మీద ప్రకాశం జిల్లా ఎస్పీ గారు సమగ్రమైనటువంటి విచారణ కూడా చేపట్టడానికి సిట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము ఎస్పీ మేడం గారికి కానీ ఉన్నటువంటి మీడియా మిత్రులకి అలాగే ప్రజలందరూ కూడా మేము ఒకటే వినియోగించుకుంటున్నాం. మరి ఇందులో ఎవరైతే బాధితులు ఉన్నారో అతి కొద్ది మంది మాత్రమే కంప్లైంట్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా త్వరగా చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఎస్పీ గారికి అయితే మేము విన్నవిస్తున్నాం, మేడం గారు మీరు దర్యాప్తుని సమగ్రంగా పూర్తి స్థాయిలో విచారణ చేసి మరొకసారి ఎవరో కూడా మరి ప్రకాశం జిల్లాలోనే వేరే వాళ్ళ ఆస్తుల జోలికి లేదా వేరే చోట ఉన్న వాళ్ళ ఆస్తుల జోలికి వెళ్ళి వాటిని కబ్జా చేసి అన్యాక్రాంతం చేయకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా మరి ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గత 2 రోజుల నుంచి కూడా చాలా హడావుడి చేస్తూ ఉన్నాడు. మరి గుమ్మడికాయల దొంగ ఎవరా అంటే భుజాలు దొరుకుతున్నటువంటి సందంగా ఉంది ఆయన పరిస్థితి. మరి ఎందుకు ఆయన అంత టెన్షన్ పడుతున్నాడో లేకపోతే ఎందుకు మరి అంత వరి అవుతున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. మరి ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వైసీపీ నాయకత్వం ఏదైతే ఉన్నారో ఆయన చుట్టూ తిరిగేటువంటి నాయకత్వమే ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి ప్రముఖంగా బయట వ్యక్తులు కూడా చెప్తా ఉన్నారు. కనుక దీంట్లో అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది ఏదో చేశారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా చేయలేదా, లేదా వైసీపీ వాళ్ళు చేశారా చేయలేదా అనేది కాంగ్రెస్ పార్టీ అయితే ఎవరి మీద అభియోగాలు మోపట్లేదు. కానీ జరిగినటువంటి ఆక్రమణలు జరిగినటువంటి నేరం అయితే మాత్రం ఖచ్చితంగా జరిగింది అక్కడ. మరి దీంట్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ మోసాలు చేస్తా ఉన్నారో, ఎవరైతే ఈ ఆక్రమణదారులు ఉన్నారో ప్రభుత్వ యంత్రాంగం అంటే రెవెన్యూ అధికారులు కానీ లేదా రిజిస్ట్రేషన్ ఆఫీసు అధికారుల జోక్యం లేకుండా ఈ తతంగం అంతా కూడా జరగదని చెప్పేసి మేమైతే భావిస్తా ఉన్నాం. ఎందుకంటే పాత డాక్యుమెంట్లు కావాలన్నా లేదు వేలుముద్రలు పాత డాక్యుమెంట్లు అంటే అప్పుడు ఐడెంటిటీ కార్డులు ఫోటోలు ఇవన్నీ కూడా ఉండవు కాబట్టి, మరి ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా ఉండవు కాబట్టి అవి రిజిస్టర్ చేయాలంటే ఖచ్చితంగా కూడా మరి రిజిస్ట్రేషన్ అధికారుల ప్రమేయం లేకుండా ఇదంతా కూడా జరగదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకని మేము ఎస్పీ గారికి విన్నవించుకుంటాము, మేడం గారు మీరు రెవెన్యూ అధికారుల మీద అలాగే రిజిస్ట్రేషన్ అధికారుల మీద కూడా రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల మీద కూడా దర్యాప్తు జరిపించి వాళ్ళ పాత్ర ఏమన్నా ఉంటే తప్పనిసరిగా వాళ్ళను కూడా దోషులుగా శిక్షించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అంతేకాకుండా మరి గత కొన్ని రోజుల నుంచే కాదు గడిచినటువంటి 4.5 సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు వేరు, అయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తూ ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు ఆయన. మరి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకి తరలించేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువకుల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఇంతవరకు కూడా అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము తెలియజేస్తాం. అంతేకాకుండా వ్యవస్థలన్నింటినీ కూడా ఒక వ్యవస్థ కాదు అన్ని వ్యవస్థల్ని దారుణమైనటువంటి అవినీతి చోటు చేసుకుంటా ఉంది. ఇటు మైనింగ్ చూస్తూ ఉంటే అటు మట్టి కానీ ఇసుక కానీ లేకపోతే గ్రానైట్ కానీ వీటన్నింటిలో కూడా ఎంత అవినీతి జరుగుతుందో మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి రోడ్లు చూస్తూ ఉన్నాం, రోడ్ల పరిస్థితి చూస్తే ఎంత అధ్వానంగా ఉందో మరి ప్రజలు ఒకసారి ఆలోచించాలని చెప్తున్నాము. అంతేకాకుండా మరి గడిచినటువంటి 2 సంవత్సరాల నుంచి కూడా ఒంగోలు ఎర్రజలకొండ దగ్గర దాదాపు 23,000 పట్టాలు ఇస్తున్నామేమని చెప్పేసి చెప్పారు. మరి ఈ రోజుకి కూడా 50 కోట్ల రూపాయలు అక్కడ నిధులు మంజూరు చేసి ఆ డబ్బు అంతా కూడా వృధా చేసి మరి వాళ్ళకు అనుకూలమైనటువంటి కొంతమందికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ 50 కోట్లు కూడా కొలగొట్టారు. ఈ రోజుకి కూడా అక్కడ మరి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా పేద ప్రజలకి మరి యంగపాలెం దగ్గర కొంతమందికి మేము
ప్రభుత్వం భూమి తీసుకుంది, అక్కడ పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. మళ్ళా అగ్రహారం దగ్గర కొన్ని వందల ఎకరాలు మేము తీసుకున్నాం, మరి మేము వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తున్నామని చెప్పేసి గత 2-3 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఈ రోజుకి ఒక వ్యక్తికి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక పట్టా ఇచ్చినటువంటి దాఖలాలు లేవని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అంతేకాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఎలక్షన్ల ముందు, ప్రతిరోజు ఇంటింటికి కూడా మేము మంచినీళ్ళు ఇస్తామన్నారు. మురుగునీటి వ్యవస్థని పూర్తి స్థాయిలో మేము క్రమబద్ధీకరిస్తాం. అంతేకాకుండా ఏదైతే కార్పొరేషన్ ఏరియాలో మరి పక్కన ఉన్నటువంటి గ్రామాలు కలిశాయో వాటన్నిటికీ కూడా మంచినీటి వస్తని, రోడ్లు వస్తని, కరెంటు వస్తని కూడా పూర్తి స్థాయిలో మేము ఆధునీకరిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ రోజుకి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రజలకి మంచినీళ్ళు ఎన్ని రోజులకి ఇస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి మురుగునీటి వ్యవస్థ ఈ రోజు కూడా బాగా అయిందో లేదో ఒంగోలు ప్రజలు గమనించాలని చూస్తా ఉన్నాం. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రజలకు చెప్తున్నటువంటి, ఒంగోలు ప్రజలకు చెప్తున్నటువంటి మాయ మాటల్ని ప్రజలు గమనించాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 20 సంవత్సరాలు దాదాపు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఒంగోలుకి. ఆయన తీసుకొచ్చినటువంటి అభివృద్ధి ఏంటో కాంగ్రెస్ పార్టీలో ఆనాడు కేంద్రం ఇచ్చినటువంటి అభివృద్ధి ప్రయోజనాలు తప్పితే మరి ఆయన సొంతగా మరి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి ఏంటో ఒంగోలు ప్రజలందరూ కూడా చెప్పాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి ఈ రోజుకి కూడా ఏమీ చేయనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రజల్ని ఇప్పటికీ కూడా మాయమాటలతోటి ఆయన చూసుకుంటూ పోతున్నారు. మరొక విషయం, మరి ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఒంగోలు పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరి ఆయన ఒంగోలు పార్లమెంట్కి ఏ రకమైనటువంటి అభివృద్ధి ఫలాలు తీసుకొని వచ్చారో, ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశారో మరి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా జిల్లాని గడిచేమని పెట్టారు. మరి జిల్లాను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అవినీతి పూర్తి స్థాయిలో పెరిగిపోయిందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీతోటే రాష్ట్ర ప్రయోజనాలు సాధ్యం. కాంగ్రెస్ పార్టీతోటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుంది. రాష్ట్రానికి వెనుకబడి జిల్లాల ప్యాకేజీని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తుందని చెప్పేసి మేము జిల్లా ప్రజలందరూ కూడా విన్నవించుకుంటున్నాము. కనుక ప్రజలందరూ కూడా మరొకసారి ఆలోచించి 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు, ప్రజలు దోచుకు తిన్నారు. మరి రాష్ట్ర ప్రయోజనాలు పరంగా పెట్టి బీజేపీ దగ్గర అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఇలా ముగ్గురు కూడా నరేంద్ర మోడీకి సాగిలపడి రాష్ట్రాన్ని అప్పనంగా దోచిపెడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు మెరుగుపరచాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా అధ్యక్షుడిగా 3వసారి నియమితులైన ఈదా సుధాకర్ రెడ్డి గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా ఎస్ఎస్ఎల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మనిషే లేడు అనే సమయంలో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించి ప్రతి నియోజకవర్గంలో మనుషులు నిలబెట్టి, పార్టీకి ఏజెంట్లు నిలబెట్టి, తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఉనికి ఉంది, దాని అభిమానం ఉందని తెలియజేసి ఆయన పట్టుదలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 3వసారి కూడా అతనికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వటం అనేది మేమందరం హర్షించదగ్గ విషయం. అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహ రచనలు రకరకాలుగా ఉన్న పనిచేసేవాడిని ఎప్పుడూ కూడా గుర్తించి తగ్గడానికి ఇదే నిదర్శనం. అలాగే గత 4 రోజులుగా మన జిల్లాని, పక్క జిల్లాలను కూడా మన జిల్లా కలిసి చూసి ఇదే ఇంత అన్యాయంగా ఉందని చెప్పని జనాలు అనుకునే విధంగా జరుగుతున్న పరిణామం దొంగ స్టాంపులు, దొంగ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ జరుగుతున్నాయి. వీటిలో భాగంగానే పొట్ట చేత కొట్టుకొని గ్రామాన్ని వదిలి వేరే దేశంలో ఉండి కష్టపడి పనిచేసి పావులా కూడబెట్టుకొని ఇక్కడ స్థలాలు కొనుక్కొని అక్కడ పెట్టుకుంటే వాటిని అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ వాడు కావచ్చు, సంఘంలో పలుకుబడి ఉన్న నాయకులు జనాల్ని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి వాటన్నిటిని కబ్జా చేయడం అనేది చాలా హేయనీయమైన చర్య.
దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అయిన బాస్ మల్లికా కార్గే గారు మీరు తక్షణము ఈ దసరా శుభాకాంక్షలు నిజంగా మన జిల్లాకు చెప్పదలుచుకుంటే, అలాగే భూమి కోల్పోయిన ప్రతి ఒక్కరి యొక్క ముఖంలో ఆనందం చూడటమే మీరు ఈ జిల్లాకి ఇచ్చే దసరా శుభాకాంక్షలు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తున్నాం. అలాగే ఇంకా ఫిర్యాదు చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అన్యాయం జరిగిన వాళ్ళు కూడా ధైర్యంగా మంచి ఎస్పీ గారు మన జిల్లాకు ఉన్నారు కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి మీ బాధను చెప్పుకొని తద్వారా మీ కబ్జాదారుల కోరల నుంచి మీ భూములు కాపాడుకుంటారని, దానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ ఎంత ఉంటుందని, అలాగే దసరా శుభాకాంక్షలుగా మన ప్రకాశం జిల్లా వాళ్ళకి చెప్పడం ఒకటే, ఎవరు అన్యాయం జరిగినా అన్యాయం చేయించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఈ దసరా సందర్భంగా ప్రజలకు అందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మాకు నూతన ఉత్సాహంగా ఉంది. కారణం ఏంటంటే గత 2 సార్లు పేదా సుధాకర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులుగా చేశారు. అదేవిధంగా మళ్ళీ 3వసారి కూడా రావటం మాకు చాలా అదృష్టం. అదేవిధంగా మా మండలం ఒంగోలు మండలం అధ్యక్షుడిని, అదే కొత్తపట్నం మండలం వెంకటేశ్వర్లు వాళ్ళు కూడా రాలేకపోయారు. వాళ్ళు కూడా చెప్పారు శుభాకాంక్షలు చెప్పమని. ఈ నూతన సంవత్సరం దసరా శుభాకాంక్షలతో ఆయనకి చిన్న సత్కారం చేయదలుచుకున్నాం. 2 నిమిషాలు ఒకసారి దగ్గర ఉండండి అందరూ. ఒకసారి ఓకే. ఒకసారి చూడండి, వదిలేసి అందరూ చూడండి ఒకసారి. ప్రకాశం క్రికెట్ లీగ్ బై మాగుంట T10 క్రికెట్ టోర్నమెంట్ సంబంధించి లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఒంగోలు రామనగర్లోని మాగుంట కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగసాయి, ఆత్మకూరి బ్రహ్మయ్య, వెంకటాద్రిరెడ్డి, కాకుమాన సాగర్, తాతా ప్రవీణ్, రావూరు బుజ్జి, కరిముల తదితరులు బాగున్నారు. మన పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మరియు వాళ్ళ తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మన పెద్దలు బెల్లం సత్యం గారికి, రంగసాయి గారికి, మిగిలిన పెద్దలందరికీ నా శుభాకాంక్షలు. ఎందుకంటే మనం ఇక్కడ ఒక మంచి కాజు కోసము మన యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి గారి ఆలోచనలో నుంచి వచ్చినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మనం అందరం ఇక్కడికి వచ్చాము. అంటే బాబు గారు ఈ ఒంగోలు ఎంపీ కాన్స్టిట్యున్సీలోని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాబట్టి మనకు 7, 8 ఎన్ని కాన్స్టిట్యున్సీలు అన్నిటిలో ఒక టోర్నమెంట్ కండక్ట్ చేసి అందులో ఫైనల్స్కి వచ్చినటువంటి 2 టీమ్స్ని, అలాగే అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఫైనల్స్కి వచ్చినటువంటి టీమ్స్ అన్నిటిని తీసుకొని ఒంగోలులో ఒక మెగా టోర్నమెంట్ని కండక్ట్ చేసి, అలాగే ఈ ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీల్లో నియోజకవర్గాల్లో ఉన్న మంచి ప్లేయర్స్ని, ఎవరైనా బాగా ఆడుతున్నటువంటి ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలైనా అందించి వాళ్ళు పై లెవెల్కి వెళ్ళేదానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. అందులో నుంచి కూడా కొంతమంది ప్లేయర్స్ని బాగా ఆడే వాళ్ళని ఐడెంటిఫై చేసాము. అలాగే రేపటి నుంచి మన ఒంగోలు నియోజకవర్గ పరిధిలో కూడా మన PVR బాయ్స్ హై స్కూల్లో జరుగుతుంది.
ఈ టోర్నమెంట్లో కూడా కొంతమందిని ఐడెంటిఫై చేస్తారు. అలాగే మన ఎంపీ కాన్స్టిట్యున్సీ మొత్తం అందరిలో బాగా ఆడే పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు ఫైనాన్షియల్ పరంగా లేకుంటే వాళ్ళకి అవకాశాలు ఇచ్చే విధంగా చూసి వాళ్ళని ఇంకా మంచి స్టేజ్కి తీసుకెళ్లేదనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని పేరు ప్రకాశం క్రికెట్ లీగ్ బై మాగుంట. దీనికి ఒక పేరుని పెట్టాము. ఈ టోర్నమెంట్ వచ్చి ఫార్మాట్ T10 ఫార్మాట్, అంటే ఈచ్ సైడ్ 10 ఓవర్లు ఉంటాయి. ఒక్కొక్కరికి 2 టీమ్స్ కలిపేసి 20 ఓవర్లలో టోర్నమెంట్ మ్యాచ్ అయిపోతుంది అన్నమాట. ఈ మ్యాచ్ రేపు నుంచి స్టార్ట్ చేసి మనము 28వ తారీఖు శనివారము దీన్ని క్లోజింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనము ఇది స్టార్ట్ చేసాము. దీనిలో ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ ఫీల్డరు, బెస్ట్ బౌలరు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, ఇట్లాగా డిఫరెంట్ ప్రైజెస్ కూడా ఇది ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి నియోజకవర్గంలో పెట్టేటప్పుడు కూడా ఈ విధంగా ప్రైజులు ఉన్నాయి. మళ్ళీ అక్కడి నుంచి అన్ని టీంలు ఫైనల్స్కి వచ్చిన టీమ్స్, అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి వచ్చిన టీంలు ఈ మెగా టోర్నమెంట్లో కూడా ఇంకా మంచి ప్రైజ్తో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు, ఎందుకంటే ఆ టోర్నమెంట్కి వచ్చే వాళ్ళందరూ బాగా ఆడిన టీంలే అక్కడికి వస్తాయి. అందులో వాళ్ళే మంచి ప్లేయర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి పర్సనల్గా కిట్లు కానీ వాళ్ళకి ఏదైనా కోచింగ్ కావాలన్నా కానీ అక్కడ పంపించడం కానీ వీటన్నిటినీ మన ఎంపీ గారు అలాగే మన యువ నాయకుడు రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా క్రియేట్ చేసినటువంటి టోర్నమెంట్ ఇది. సో దీనికి వచ్చినందుకు మీ పత్రికా విలేకరులందరికీ, మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు మాట్లాడాల్సిన కోరు. సీనియర్ నాయకులు, ప్రజావేత్త, వారి తనయుడు రాఘవరెడ్డి గారి యువ శక్తి ఈ పార్లమెంటుకి ఎంతో అవసరం ఉందని తెలియజేసే కార్యక్రమంలో భాగంగా PCL మాగుంట అనేటువంటి క్రికెట్ టోర్నమెంట్ను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి వారి అందరినీ వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని తీర్చిదిద్దే భాగంగా పోయిన నెలలో మార్కాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. మార్కాపురంలో అనేక రకాల టీమ్స్ వచ్చినాయి. దిగ్విజయంగా అక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే సెకండ్ మ్యాచ్గా ఇక్కడ ఒంగోలులో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది రేపటి నుంచి. దీనికి కూడా నియోజకవర్గమే కాదు, జిల్లా నలుమూలల నుంచి కూడా అన్ని టీమ్స్ కూడా ఇక్కడ పాల్గొనవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి నియోజకవర్గ స్థాయి, ఒంగోలు నియోజకవర్గ స్థాయిలో T10 క్రికెట్ అనేటువంటి కాన్సెప్ట్ మీద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటులో భాగంగా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసి PVR స్కూల్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యువ నాయకులు ప్రజలకు ఏదో ఒక రకంగా అన్నీ మంచి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ యూత్ను ఉత్తేజపరిచే కార్యక్రమం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ క్రికెట్ T10 క్రికెట్ టీంకి అందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో, అలాగే రాఘవరెడ్డి గారి ఆలోచనతో ఈ యొక్క టీం ముందుకు నడిచి దిగ్విజయంగా పూర్తి చేసుకొని 7 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క క్రికెట్ కార్యక్రమం జరిగి వాళ్ళందరూ కూడా ఫైనల్కి వచ్చిన తర్వాత మళ్ళా ఒక ప్లేస్ను ఏర్పాటు చేసి అన్నీ కూడా ఫైనల్ టీం కూడా జరుగుతాయి. వాటికి మొట్టమొదటి ప్రైజ్గా 50,000, సెకండ్ ప్రైజు 30,000, అలాగే మిగిలిన అందరికి కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరైతే ఆడతారో వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ఎక్కువగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. అలాగే దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా వచ్చి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మీ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో అందరికి కూడా వసతులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందులో ఎంట్రీ ఫీజు కూడా లేదు, ఫ్రీగా నేను ఎంట్రీ ఫీజు కూడా. కాబట్టి ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్లు వాళ్ళ టీముల్ని నమోదు చేసుకొని మాగుంట యూత్ ఫోర్స్కి ఆ టీం పేర్లు ఇచ్చి వాళ్ళ సెల్ నెంబర్లు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం అందరూ ఫాలో అయ్యి ఈ 7 రోజులు ఈ టీంని రన్ చేసి ఆ రన్ చేసిన వాటిలో లాస్ట్ రోజు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి 50,000 నుంచి 5,000 దాకా ప్రైజ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు
నియోజకవర్గం ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయరు క్రికెట్ టీం వాళ్ళ టీం కూడా పాల్గొనాలని కోరుకుంటూ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు రేపు ప్రారంభోత్సవం దానికి ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మీద టీడీపీ వారు చేస్తున్న అసత్య ప్రచారాలను మానుకోవాలని ఒంగోలు మేయర్ గంగారు శ్రీనాథ్ అన్నారు. స్థానిక కార్పొరేషన్ ఏర్పడిస్తే మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అందరికీ నమస్కారములు. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత 2-3 రోజులుగా మరి ఏదైతే నకిలీ స్టాంపుల గురించి అలాగే భూ కుంభకోణాల గురించి మరి టీడీపీ వాళ్ళు ముఖ్యంగా వైసీపీ నాయకుల మీదను మరి ముఖ్యంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యి 2 సార్లు మినిస్టర్గా ఉండి ప్రజలందరి యొక్క మన్ననలు పొందిన ఏకైక నాయకుడైనటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీదను మరి వారి అనుచరులు అని చెప్తూ మాట్లాడుతున్న విషయాల గురించి మీడియా ముందుకి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే మా నాయకులు చాలామంది ఖండించడం జరిగింది. అయినా కూడా ఇంకా ప్రజలందరికీ కూడా మరి బాలినేని గారి వ్యక్తిత్వం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారు ఎలాంటి వారో అనేది అంటే జగమెరిగిన బ్రాహ్మణునికి జంజం ఎలా అన్నారు. ఆయన గురించి ఎవరు కూడా ఒక్కళ్ళతో పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మంచివాడు కాకపోతే 5 సార్లు ఎందుకు ఎమ్మెల్యే అయ్యారు, భారీ మెజార్టీతో ఎలా గెలిచారు, మరి ఆయన ఏమాత్రం అభివృద్ధి చేయకపోతే మరి ప్రజలందరూ కూడా అన్నా అన్నా అంటూ వారింటికి ఎందుకు వెళ్తున్నారు. ఈరోజు కూడా ఎవరో ఒకరు చెప్తున్నారు అసలు ఆయన ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు, కార్యకర్తలు అనే వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు, మరి షికారులు కొడుతున్నారు అని చెప్పేసి. మరి కార్యకర్తలు ఏమీ పట్టించుకోకపోతే మరి వారి ఇంటి ముందు ఒకసారి చూడండి, వచ్చినప్పుడు ఎంత జనం ఉంటున్నారు. కనీసం ప్రోగ్రాములు కూడా వెళ్ళడానికి కూడా అవకాశం లేనంత రద్దీగా జనం ఉంటే వాళ్ళు చిన్నగా తప్పించుకో మరి ప్రోగ్రాములు కూడా గవర్నమెంట్ ప్రోగ్రాములు కానివ్వండి, అలాగే మరి మనం చేస్తుంటే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మరి వీలు కాకపోయినా కూడా మరి అది కూడా చేయాలి. కాబట్టి ఎంత అర్ధరాత్రి వరకు కూడా మరి ఏ రకంగా తిరుగుతున్నారు, మరి ప్రజల మనిషి కాకపోతే ప్రజలందరూ ఆయనకి ఎందుకు అండగా ఉంటున్నారు అనే విషయాల్ని మరి నేను టీడీపీ వాళ్ళని అలగదలుచుకున్నాను. ఇప్పుడు ఈ భూ కుంభకోణాలు కానివ్వండి, నకిలీ స్టాంపుల గురించి కానివ్వండి, ఆల్రెడీ మినిస్టర్ గారే అంటే వాసన్నే మరి మన ముఖ్యంగా మరి ఎస్పీ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి మీడియా ముఖంగా అక్టోబర్ 2వ తారీఖున వారు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అధికారులకి. ఏదైనా సరే అందులో ఈ భూ కుంభకోణాల్లో ఎవరున్నా ముఖ్యంగా టీడీపీ వాళ్ళ, వైసీపీ వాళ్ళ, మళ్ళీ ఇంక వేరే ఉన్న జనసేన వాళ్ళ, ఇంకా ఎవరిని వ్యక్తుల ఎవరైనప్పటికీ కూడా నాకు సంబంధం లేదు. మీరు ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకోవచ్చు. ఎవరైతే కూడా దోషులు ఉన్నారో వాళ్ళు మీరు శిక్షించవచ్చు. నేను మా పార్టీ వాళ్ళని చెప్పేసి నేను వాళ్ళకి వెనకాడబోను, వెనకేసుకు రాను అని చెప్పి ఇన్ని రకాలుగా మరి మాట్లాడిన తర్వాత, మీడియా ముఖంగా మాట్లాడిన తర్వాత మరి వారు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మీడియా ముఖంగా ఒక రకంగా మాట్లాడతారు, మీడియా వెనకాల ఇంకొక రకంగా మాట్లాడతారు అని చెప్పేసి. ఎందుకని అంత అవసరం మీకుందేమో అలాంటి అవసరాలు, ఆయనకు అదే అవసరాలు ఉంటే మొన్న 2 రోజులు 3 రోజుల నుంచి వరుసగా డైలీ మరి ప్రతిరోజు మాట్లాడుతున్నారు కనుకనే మరి ఆ రకంగా చెప్పినా కూడా వినడం లేదు. కాబట్టే మరి గన్మెన్లు కూడా వెనక్కి పంపించేయడం జరిగింది ఎస్పీని. మరి మీడియా ముఖంగా ఆమె కూడా మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. ఎమ్మెల్యే గారు ఏ రకంగా కూడా అడ్డు రావడం లేదు, మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ మరి దోషుల్ని శిక్షించడానికి అన్ని రకాల పవర్స్ మాకు ఇచ్చారని ఎస్పీ గారు చెప్పలేనందువల్లనే ఈ రోజున మరి ఆయన గన్మెన్లు కూడా వెనక్కి పంపించడం జరిగింది. దాన్ని కూడా మరి రాజకీయం చేసి ఇష్టాసారంగా మాట్లాడుతున్నారే, అది మీకు ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సబబు అని చెప్పి మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తి అంటారు 1500 కోట్లు అని, మరి ఆ ముత్తమల శ్రీనివాసు జబర్దస్త్ స్త్రీని అంటాడు. మరి జబర్దస్త్ వేషాలన్నీ కూడా మీడియా ముఖంగా మాట్లాడుతుంది ఎంతవరకు కరెక్టు? అసలు నీ వాళ్ళు ముందు ఎంతమంది బాధితులు ఉన్నారో, నీ వాళ్ళు బాధితులు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసుకో. ఇవాళ పేపర్లు కూడా జరిగి చూశారు కదా. మరి మోసాలు చేసేది మీరు, పార్టీల్ని అధికారం అడ్డం పెట్టుకొని అడ్డమైన పనులు చేస్తుంది మీరు. కానీ మరి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్న బాలినేని గారి మీద అంటే ఆయన మెతక మనిషి, అందరికీ కూడా సహాయం చేస్తాడనే కదా మీరు ఇన్ని రకాలుగా ఆయన మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. అంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఆయనకు ఉన్నటువంటి చరిష్మాని చూసి ఓరవలేక ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి ఏదో ఒక రకంగా మాట్లాడితే మరి ప్రజలందరూ కూడా తెలుసుకోకుండా ఏమైనా ఉన్నారా? మీరు ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే మాత్రం ఆయన ఎవరు తెలియదు. ఆయన కొత్తగా ఏమైనా వచ్చారా ఇక్కడికి?
ఆయన పుట్టిన పెరిగింది ఇదే ప్రాంతము ఇదే ఏరియాలో, మరి ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఎందుకు కూడా ఈ ఏరియా నుంచే, మరి ఇంకా మరి ఏం చూసి మీకేం ఆశలు? మరి టీడీపీ జనసేన కలిసిపోయింది కాబట్టి మరి మీరు పోటీ చేస్తే మా వాడు ఓడిపోతున్నా మీరు ఏమైనా ఆశిస్తున్నారా, ఆశపడుతున్నారా ఏమిటి? అది మాత్రం కళ్ళ, అది మీకు కలలో మాట. మీరు అలాంటి ఆశలు మాత్రం ఏమాత్రం పెట్టుకోబాకండి. మరి 1500 కోట్లు భూ కుంభకోణం అంటారు. ఒక అతను చెప్తున్నాడు 16వ డివిజన్ అని మాట్లాడుతాడు ఆ పక్క నుంచి, మళ్ళీ దారవారి తోట దారవారి కుంట ఏదో విషయం తెలుసుకోకుండా ఎక్కడో ఒక ఇల్లు, నేను మా కమిషనర్ గారిని ఎంక్వైరీ చేస్తే ఏదో ఒక ఇల్లు ఎవరో మరి వాళ్ళకి కూడా ఆల్రెడీ పట్టా ఉందంట, పట్టా ఉన్న దాంట్లో ఒక ఇల్లు కట్టుకోబోతుంటే మరి ఎవరో కంప్లైంట్ చేసి దాన్ని ఎంక్వైరీ చేస్తారు, పట్టా భూమి అని తేలింది, అటు గవర్నమెంట్ స్థలం అని తేలింది కనుక ఇమ్మీడియట్గా వాళ్ళని కట్టుకోవడానికి వాళ్ళకి అధికారం ఇచ్చారు. దాన్ని కూడా అధికారులు తిట్టారు, ఆయన ఏం పడుచుకోవట్లేదు, ఒక ఇల్లు కడుతుంటే 30 ఇళ్ళు అని చెప్తున్నారు. ఎంతమందికి అయినా గవర్నమెంట్ స్థలాలు కనుక ఎవరికైనా ఇచ్చినట్లయితే గతంలో వాళ్ళు కనుక ఇప్పుడు ఏదైనా అవకాశం ఉండి ఇల్లు కట్టుకుంటే అది దాని గురించి మీరు ఎంక్వైరీ చేయండి. ఒకవేళ ఈ భూ కుంభకోణాలు కానివ్వండి, నకిలీ స్టాంపు కుంభకోణాలు కానివ్వండి, ఏదైనా సరే ఉండి మీ దగ్గర కనుక సరైన ఆధారాలు కనుక ఉంటే, ఎలాగ ఇప్పుడు సిట్ వేస్తున్నారు కదా, మీరు కూడా సహకరించండి. మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకెళ్ళి మరి ఎస్పీ గారికి ఇవ్వండి. మా పని కూడా సరళమవుతుంది కదా, వాళ్ళు కూడా వారి పని కూడా సరళమవుతుంది. ఇమ్మీడియట్గా మరి ఎంక్వైరీ కూడా పూర్తవుతుంది. తద్వారాగా మరి దోషులు శిక్షించడానికి అవకాశం ఉంటుంది. మేము కూడా సంతోషిస్తాం. మనకి ఇప్పుడు వ్యక్తుల గురించి మాట్లాడండి, వ్యక్తులు ఎవరైనా సరే ఏ పార్టీలోనూ ఉండవచ్చు, కానీ దోషే. ఈరోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు అంటే అతను గతంలో మరి 14 ఏళ్ళు సీఎంగా ఉన్నాడని ఏమైనా వదిలేస్తుంది కదా చట్టం? ఖచ్చితంగా అతను అరెస్ట్ చేసి లోపల పెట్టారు కదా. అలాగే నేను అంతకని ఇప్పుడు మేము గొప్పవాళ్ళని ఎవరేం చెప్పట్లేదే, మేము అరెస్ట్ చేయకూడదు ఎవరు అడ్డం పడట్లేదుగా. మరి ఎందుకు మీరు ఇన్ని రకాలుగా ఆయన మానసికంగా క్షోభ పెడుతున్నారు? ఇదిగో చూడండి, నేను మీడియా ముఖంగా మరి టీడీపీలను ఒకటే హెచ్చరిస్తున్నాను. బాలినేని గారు గన్మెన్ కూడా వెనక్కి పంపించేశారు. ఇప్పుడు ఆయన ఒంటరిగా తిరుగుతున్నారు. ఆయనకి గనక ఏదన్నా జరగరానిది గనక జరిగిందా ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరు, తగిన మూల్యాన్ని మాత్రం చెల్లించాల్సి వస్తుందని చెప్పి మేము మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాము. ఏమనుకుంటున్నారు, ఏమైనా తమాషాలు చేస్తున్నారా? బాలినేనంటే ప్రతి వాడు ఎవడే పని చేసిన ప్రతిది కూడా ఆయనకు ఆపాదిస్తారు. ఎక్కడ ఎవరిని కుంభకోణం చేస్తే అది బాలినేని చేశారని చెప్తారు, ఎవరు ఏం డబ్బులు తీసుకుంటే అది బాలినేని మీద చెప్తారు. ఏ మాట అయినా సరే బాలినేని. ఎందుకని? ఆయన చూసి చూడకుండా ఉన్నారు అంటే అది ఆయన మంచితనం. ఆయన మంచితనాన్ని కూడా మీరు చేతకాంతనంగా తీసుకున్నట్లయితే ప్రజలు మాత్రం ఆయనకి దాదాపుగా ఒంగోలు నియోజకవర్గం మాత్రమే కాదు ప్రకాశం జిల్లా మొత్తం అండగా ఉంటుంది. మీరు ఏమనుకుంటున్నారు? కానీ ఈ విషయాన్ని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఒక నాయకుడు అడిగాడు 339 కోట్ల రూపాయల పైప్ లైన్ ఏం జరిగిందా అని చెప్పేసి. అయ్యా మేము చెప్తున్నాం, అది సీఎం గారి ద్వారాగా ఓపెన్ చేయించడం కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఆల్రెడీ 339 కోట్ల పైప్ లైన్కి టెండర్లు పూర్తయినవి, వర్క్ స్టార్ట్ చేయడానికి సీఎం గారి కోసం ఎదురు చూస్తున్నాం కనుక అది ఇంతవరకు మొదలు పెట్టలేదు. కానీ ఆ డబ్బులు మీకేం ఇవ్వడానికి మేము దాచిపెట్టలా, మీరేమైనా తీసుకోవడానికి రెడీగా ఉంటున్నారేమో. అలాంటి ఆశలు మీరేం పెట్టుకోబాకండి. అది ప్రజలందరికీ కూడా దాహార్తి తీర్చడం కోసమని బాలినేని గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది. కాబట్టి సీఎం గారు వస్తారు, ఈ నెలాఖరులో కానీ నెక్స్ట్ మంత్లో కానీ వస్తారు. వారి చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేసి దాని గురించి అది ఆపున్నారు. అంతేకాకుండా ఇళ్ల స్థలాల గురించి కూడా మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఇళ్ల స్థలాలు ఆయన కూడా చాలా గట్టిగా చెప్తున్నారు. బాలినేని గారు ఒకటే మాట అంటున్నారు, మళ్ళీ చెప్తున్నా, ఇళ్ల స్థలాలు 25,000 మందికి ఇళ్ల పట్టాలు కనుక ఇవ్వలేకపోతే పోటీ చేయాలని వారే చెప్తున్నారు. మీకు వచ్చిన బాధ ఏమిటి? ఖచ్చితంగా ఈ 2 పనులు కూడా సక్రమంగా జరుగుతాయి. మీరు చూస్తూ ఉండండి. మీరు అంత తప్ప ఏమీ చేయలేరు. ఎంతకైనా సరే ఏదైనా ఇలా మాట్లాడితే కూడా గాలిలో వచ్చిన మాటలు గాలిలోనే పోతాయి తప్ప వారికి ఏమాత్రం ఆపాదించబోరు, అంటుకోదు. ఇది మీ మీడియా ముఖంగా నేను తెలియజేస్తూ ఇంకొకసారి మాట్లాడేటప్పుడు పూర్తి ఆధారాలతో మాట్లాడవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.